హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరేష్. మీరు చూస్తున్నారు నరేష్ టెక్టైల్ యూట్యూబ్ ఛానల్. వీడియో చేసి చాలా రోజులు అవుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే కొంచెం ప్రాబ్లమ్స్తో చేయలేకపోయినా. అయితే ఫ్రెండ్స్, మీరు ఏమైనా నాకు సాయం చేయగలిగితే నేను ఇక్కడ క్యూఆర్ కోడ్ అయితే ఇస్తాను. అక్కడ క్యూఆర్ కోడ్లో మీరు మీకు తోచినంత సాయం అయితే చేయవచ్చు. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసరికి మీరు పాన్ కార్డు మీకు పోగొట్టుకున్నా, లేకపోతే మీకు నంబర్ గుర్తులేదు అనుకున్నా, మీరు ఇంతకుముందు తీసుకొని మర్చిపోయినా దాన్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలనేది చాలా సఫర్ అవుతున్న విషయం. అయితే ఈ విషయంలో మీకు క్లియర్గా మీకు ఒక విషయం అయితే చెప్తాను. పాన్ కార్డ్ని ఎలా సెర్చ్ చేసుకోవాలి, మన నంబర్ ఎలా తీసుకోవాలి గెట్ బ్యాక్ అనేది. అయితే ఇప్పుడు అంతకుముందు ఏమో పాన్ కార్డుకు ఆధార్ కార్డు లింక్ లేకుండా వల్ల న్యూ పాన్ కార్డులు అయితే ఇష్యూ అయితే అయ్యాయి. ఇప్పుడు అలా కాదు. ఒకసారి పాన్ కార్డ్ ఇష్యూ అయిందంటే లైఫ్ లాంగ్ అదే పాన్ కార్డ్ అయితే మనకు ఇష్యూ అయితే అయిపోతుంది. ఆ నంబర్ ఎలా తెలుసుకోవాలి, చాలా సింపుల్ స్టెప్స్ అయితే మీకు చెప్తాను. ఈ స్టెప్స్ అయితే మీకు ఇంతవరకు అయితే ఎవరు చెప్పి ఉండరు. ఆ సింపుల్ స్టెప్స్ అయితే మీకు ఇప్పుడు క్లియర్గా చెప్తాను. పాన్ కార్డును మనం పోగొట్టుకున్నా, లేకపోతే మిస్ చేసుకున్నా, లేకపోతే మనం పాన్ కార్డ్ నంబర్ను మనం ఎప్పుడైనా గుర్తు లేకున్నా, మీరు క్లియర్గా అయితే ఇంతకుముందు మీరు ఎక్కడైనా బ్యాంక్లో ఇచ్చి ఉంటే మాత్రం అక్కడ పోయి మీరు రిక్వెస్ట్ చేసినా మీకు పాన్ కార్డ్ అయితే జిరాక్స్ అయితే ఒకటి ఇవ్వగలుగుతారు. అక్కడ మీరు ఫోటో తీసుకున్నా సరిపోతుంది. దాని ద్వారా కూడా మీరు పాన్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనికి ముఖ్యమైన ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి, ప్లస్ మీ ఈమెయిల్ ఐడి లింక్ అయితే మనకు ఈ పాన్ కార్డ్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. లేదంటే మీ పాన్ కార్డ్ సెంటర్కి వెళ్ళి మీరు పాన్ కార్డ్ సెంటర్లో మాత్రమే ఈ పాన్ కార్డ్ని అయితే డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. అయితే మీకు సింపుల్గా ఆన్లైన్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనే విషయం అయితే ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి. మీరు ముందుగా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ హోమ్ పేజ్లో ఇన్కమ్ ట్యాక్స్ ఎంత టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మీకు వెబ్సైట్ అయితే వస్తుంది. వెబ్సైట్లో మీకు ఇన్స్టెంట్ ఈపాన్ అని ఉంటుంది. ఇక్కడ ఇన్స్టెంట్ ఈపాన్ మీద క్లిక్ చేస్తే మీకు వెబ్సైట్ ఇలా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీకు గెట్ న్యూ ఈపాన్ కార్డ్ అని ఉంటుంది, లేకపోతే చెక్ స్టేటస్ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. దీని మీద కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఇలా ఓపెన్ అయిపోతుంది. మీ ఆధార్ నెంబర్ని అయితే ఇక్కడ ఎంట్రీ చేసి ఓటీపీ గెట్ ఓటీపీ, ఇప్పుడు కంటిన్యూ మీద క్లిక్ చేస్తే ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీని మీరు వ్యాలిడేట్ చేసిన తర్వాత ఇక్కడ చెక్ స్టేటస్ అండ్ డౌన్లోడ్ అనే ఆప్షన్ అయితే మీకు కనిపిస్తుంది. ఒకవేళ మీరు ఎన్ఎస్డిఎల్లో కానీ యూటీఐలో అప్లై చేస్తుంటే మాత్రం ఇక్కడైతే రాదు. ఇక్కడనే మీరు ఆన్లైన్లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో అప్లై చేస్తుంటే మాత్రమే వస్తుంది. ఇది గుర్తుంచుకోండి. ఒకవేళ ఇక్కడ రాలేదు, మీకు ఎన్ఎస్డిఎల్లో ఇక్కడ రాలేదు అనుకున్నప్పుడు మీకు ఒక చిన్న వెబ్సైట్ అయితే చెప్తాను. అక్కడ మీకైతే అమౌంట్ అయితే కొంచెం పెట్టాల్సి ఉంటుంది. ఒక పాన్ కార్డు రావాలనుకుంటే మినిమం 50 రూపీస్ అయితే అమౌంట్ అయితే పెట్టాల్సి ఉంటుంది. అది వెబ్సైట్ వచ్చేసరికి ఏంటంటే DigiFind.in అనే వెబ్సైట్ ఉంటుంది. దీంట్లో మీరు ముందుగానే సైన్ అప్ అయిపోవాలి. మీ మొబైల్ నెంబరు, మీ యొక్క పాస్వర్డ్ ఇచ్చైతే మీరు సింపుల్గా సైన్ అయితే అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు వాలెట్, యాడ్ వాలెట్, రెఫర్ అండ్ ఫైండ్ పీడిఎఫ్ అని కనిపిస్తుంది కదా. మనకు ఫైండ్ పాన్ కార్డ్ అనేది ఫైండ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ముందుగా మీరు ఏం చేయాలంటే యాడ్ టు వాలెట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఫస్ట్ వాలెట్లో అమౌంట్ అయితే ఉంచుకోవాలి. అది 50 రూపీస్ అయితే అవుతుంది. మనకు ఫస్ట్ టైం ఫైండ్ చేస్తుంటే మాత్రం డౌన్లోడ్కి అయితే 30 రూపీస్ అయితే తీసుకుంటుంది. మీకు పాన్ నంబర్ వస్తే సరిపోతుంది, డౌన్లోడ్ అయితే అవసరం ఉండదు. కాబట్టి ఇక్కడ యాడ్ టు వాలెట్ అనే ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు క్యూఆర్ కోడ్ 1, క్యూఆర్ కోడ్ 2 మీరు ఈ రెండిట్లో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ అమౌంట్ వచ్చేసరికి 50 రూపీస్ నుండి మినిమం ఉంటుంది. 50 రూపీస్ క్రియేట్ చేసుకొని ఇక్కడ క్యూఆర్ కోడ్ 1 అని ఉంది. ఈ క్యూఆర్ కోడ్ 1 మీద క్లిక్ చేసి ఇలా మనకు క్యూఆర్ కోడ్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఈ క్యూఆర్ కోడ్ను పే చేసుకొని మీరు డైరెక్ట్ అమౌంట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఫైండ్ పాన్ కార్డ్ అని ఉంటుంది. మీరు ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. అదే కంప్లీట్గా సెర్చ్ చేసి మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ అయితే మీకు డిస్ప్లే అయితే చేస్తుంది. సింపుల్గా వచ్చిన తర్వాత మీకు ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది సీరియల్ నెంబర్, ఆధార్ నెంబర్, డేట్ అండ్ టైం, పాన్ డీటెయిల్స్, యాక్షన్ ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తాయి. ఒకవేళ మీరు చెక్ చేసుకోవాలనుకుంటే 50 రూపీస్ యాడ్ చేసుకుని అయితే చెక్ చేసుకోండి. ఇదైతే బెస్ట్ ఆప్షన్, ఇది లాస్ట్ ఆప్షన్ అండ్ బెస్ట్ ఆప్షన్. అయితే మీకు ఫస్ట్లో ఇందులోనే వచ్చేసింది అనుకోండి. ఇక్కడ మీరు తీసుకున్న తర్వాత మీ పాన్ సెంటర్కి వెళ్ళి అక్కడ మీ పాన్ సెంటర్లో అప్డేట్ అయితే చేసుకోండి. మొబైల్ నెంబరు ప్లస్ ఈమెయిల్ ఐడి, మీ ఫోటో, సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేసుకోండి. ఇక్కడ మీరు ఈ పాన్ కార్డ్ మాత్రమే వస్తుంది. ఈ పాన్ కార్డులో మీ నంబర్ మాత్రమే డిస్ప్లే అవుతుంది. దీన్ని తీసుకెళ్ళి మీరు అప్డేట్ అయితే చేసుకొని మీ పాన్ కార్డ్ని అయితే తీసుకోండి. దాని తర్వాత మీకు ఎప్పుడు కావాలనిపించినా మీ పాన్ కార్డ్ని అయితే ఈజీగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అక్కడ కూడా 10 రూపీస్ అమౌంట్ అయితే పెట్టాల్సి ఉంటుంది ప్రతి డౌన్లోడ్కి. కాబట్టి ఒకసారి పాన్ కార్డ్ అయితే ఇష్యూ అయిన తర్వాత దాన్ని జాగ్రత్త పెట్టుకోవడమే చాలా బెటర్.
ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. కొంచెం సపోర్ట్ అయితే చేయండి. మీకు ఏమన్నా సాయం చేయదలుచుకుంటే మీరు ఇక్కడ క్యూఆర్ కోడ్ అయితే ఇస్తాను. అక్కడ క్యూఆర్ కోడ్లో అయితే మీరు సాయం అయితే చేసుకోవచ్చు. దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.